ఏమని పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజు మన వ్లాగింగ్ సిరీస్ లో డే 10 మార్నింగ్ 5 అలారం పెట్టుకుని 8 కల్లా లేచిపోయి అర్జెంట్ గా బండి తీసి వాడపిల్ల అయితే స్టార్ట్ అయ్యమన్నమాట. నా లైఫ్ లో నాకు పెట్టిన నామాల నుంచి ఓవర్కమ్ అయ్యి శ్రీవారి నామ అయితే పెట్టుకుని 7 ప్రదక్షిణలు అయితే మొదలు పెట్టాను. మా బామ్మ అదిగడేమో పాపం మీ బుడ్డగా నేర్పిస్తున్నాడు. పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. పాపం వీడి యాక్టింగ్ చూసి బుడ్డోడు పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూసాను, ఏం జరుగుతుందో ఏమిటో. అలా 7 రౌండ్స్ కంప్లీట్ చేసుకుని 1116 పెట్టి వేదాశీర్వచనం టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. ఈ టికెట్ తీసుకోవడం వల్ల క్రౌడ్ ఎంత ఉన్నా కానీ 10 మినిట్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోద్ది. దర్శనం అనంతరం వసంత మండపం దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ టికెట్ తీసుకోవడం వల్ల 2 మెంబర్స్ అయితే దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఈ టికెట్ కి వర్త్ అనిపించేలా మనకు కొన్ని మర్యాదలు అయితే చేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. బాబా ఈసారి కండువా నేనేసుకుంటా అన్నాడు. సరేరా ఓకే అని లోపు పంతులు గారు ఏమో నాకే అయిపోయారు. అదేంటి బా నేను పెద్దోళ్ళ కనిపించట్లేదని చాలా హర్ట్ అయ్యాడు. వాడి ఫేస్ చూసి పంతులు గారు అయితే సర్లే ఇడితో మనకెందుకని చెప్పి వాడికైతే వేశారు. తర్వాత మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు, అందులో 2 లడ్డూలు ఉంటాయి. తర్వాత అక్షంతలు వేసి చాలా చక్కగా ఉన్నారు, ఇంకెప్పుడు రావద్దని ఆశీర్వదించారు. మెల్లగా శివాలయం దగ్గరికి జారుకుని అక్కడ శివయ్య ఆశీస్సులు తీసుకుని బయటకైతే బయలుదేరు. ఇక్కడ చూస్తే ఎగ్జిట్ అవడానికి కూడా స్పెషల్ టికెట్ ఏమైనా ఉంటే బెటర్ అనిపించింది. ఏదోలా బయటకి అయితే వచ్చేసాం. తర్వాత డ్రమ్ లోనో కుక్కర్ లోనో పెట్టేవాళ్ళు కాకుండా మనసులో పెట్టుకుని చూసుకునే వాళ్ళు రావాలని ఎక్క అయితే మమ్మల్ని బ్లెస్ చేసింది. అలా సూర్యాబాయి దెబ్బకి తట్టుకోలేక ఒక లైమ్ సోడా తాగైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకో విషయం ఏంటంటే మీరు వాడపల్లి వెళ్ళినప్పుడు క్యాష్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు. సో ఫోన్ పే కూడా పనిచేయదు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో మీరు ఒక పని చేయండి, కామెంట్ చేయొచ్చు కదా.